మీ అందరి ప్రార్థన అందుకే సేవకుడు ఈరోజు ప్రాణముతో లేచి నిలబడ్డారు. దేవునికి మహిమ. సర్వస్వాన్ని సమకూర్చి ఏమీ సంపాదించుకోకుండా మందిరాన్ని ప్రాంతంలో కట్టి పరిచర్య చేస్తున్నా ఇది ఈ పరిచర్య కాదు. మనకు పేరు వద్దు. దేవుడితో బైబిల్ భక్తి అంటే, బైబిల్ భక్తి కలిగిన జీవితం అంటే ప్రభుతో సహవాసం చేస్తూ దేవుడితో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి. నేను ఎక్కడ చెప్పు నీ మాటలు చెప్పకుండా ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభు అంటే మాట్లాడే దేవుడు, మహిమ గల దేవుడు, జాలి గల దేవుడు, కృపా కనికరం గల దేవుడు, దయా దాక్ష్యము కలిగిన దేవుడు, ప్రేమకు స్వరూపి. ఆయన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. ఆయన ప్రేమను రుచి చూసావా? మేము రుచి చూసాం. అయ్యగారు రుచి చూసాం. మీరు కొంతమంది రుచి చూస్తుంటారేమో. రుచి చూసుకోకుండా ఉన్నవాళ్ళు ఈరోజు రాత్రి రుచి చూసుకుందురు కాక. ఆయన ప్రేమను రుచి చూస్తే నీలో బైబిల్ భక్తి కలిగి దేవుడితోనే ఉంటావు. ఇంకా ఇలా కూడా అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలని ఆలోచన ఉండనే ఉండదు. అర్థమైందా? అది బైబిల్ భక్తి. అటువంటి బైబిల్ భక్తి లేని పరిచర్య ఈరోజు జరుగుతా ఉంది. అది నమ్మద్దు. మీరు అది నమ్మద్దు. పోయే భక్తి లాంటి మంచి పరిచర్య, ఏసన్నా గారు లాంటి మంచి పరిచర్య, జాత్మల లాంటి పరిచర్య, అర్థమైన కొన్ని వేల మంది సేవకులు, అనేక మంది దేవుడి కోసం అది హతసాక్షులైపోయిన పరిస్థితి. వారందరూ దేవుని దగ్గర ఉన్నారండి.